హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మాకు పండగ అండి. జనవరి 29 ఈరోజు డేట్ వచ్చేసి. జనవరి 29 ఏం పండుగ ఉందా అనుకుంటున్నారా? మాకైతే పండగనండి. చెప్తాను ఆ పండుగ ఏంటో కూడా. ఆ పండుగ కోసం మేమైతే ఎలా రెడీ అయి ఉన్నామో చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే మా పాపను చూపిస్తా. హాయ్ తల్లి, ఇట్రా మా కొంచెం. మా మమ్మీ వచ్చేసింది చూసారా, అది మా మమ్మీ. ఆ మమ్మీని కూడా చూపిస్తాను, మొత్తం ఆమె శారీ అంతా చూపిస్తాను. ఇది మా పాప. మా పాప చూసారా పండగ కోసం ఎలా రెడీ అయి ఉందో. తగ్గేదేలా. ప్రస్తుతానికైతే కారులో ఉన్నాము. మాస్క్ చూసారా, ఏంది కారులో ఉండి మాస్క్ అనుకుంటున్నారా? ఏసీ ముక్కులోకి వెళ్ళిపోతుంది కారులో ఏసీ, దానివల్ల మాస్క్ వేసుకుంటాను నేను. పండగ ఏంటనేది చూపించేయమంటారా? చూపించేస్తాను. మేమైతే వెళ్తున్నాం. పండగ ఇంట్లో చేసుకోవట్లేదు, బయటకు వెళ్తున్నాం. ఏం పండగ అంటే హరే హాయ్. మా తమ్ముడు ఏంది అదే అదే కారు తోలుతున్నాడు పాపం. మా తమ్ముడు కూడా నేను చూపిస్తాను మీకు మళ్ళీ. అయితే పండగ మా తమ్ముడు పండగేనండి, అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. ఏంటి పండగ అంటే మా తమ్ముడు బర్త్డే, హ్యాపీ బర్త్డే. అదే మా పండగ. మా తమ్ముడు డ్రెస్ మొత్తం మీకు కార్ దిగిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు అనేది చూడండి, తర్వాత మా అక్క చూపిస్తుంది. మొత్తం చూపిస్తా. మేము ఈ పండగ ఎక్కడ చేసుకోవాలని పోతున్నాం అనేది మీకు చెప్తాను. చూపించడం కాదు, చెప్పి తర్వాత చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇదండి పండగ మాకు. మా తమ్ముడు పుట్టినరోజు పండగ అనమాట. ఈ రోజు జనవరి 29. ఈ వీడియో మాత్రం నాకు తెలిసి రేపు రావచ్చు, 30 రావచ్చు. 30. ఈ రోజు కొంచెం అంటే పండగ కదండి, ఎంజాయ్ చేయాలి కదా మేము. దానివల్ల ఈ రోజు పెట్టలేడు. చూస్తాం, వీలైతే పెడతాడు, లేదంటే రేపు పెట్టేస్తాడు. జనవరి 30 వస్తుంది వీడియో అయితే. ఈ రోజు జనవరి 29. మా తమ్ముడికి అయితే అందరూ విష్ చేయండి. ఓకేనా? మా పాప మెలమెల అంటుంది. వాళ్ళ బావ పుట్టినరోజు అయితే ఆ మెలమెల అంటుంది. ఏందో చూసారా? మమ్మీ కూడా గ్రీన్ లో దిగిపోయింది. మొత్తం మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మేము చూసారా వెళ్తున్నాం. మాకు పండగ అంటే ఏంటి చెప్పండి? మేము పండగ ఎక్కడ చేసుకుంటాం అనేది. ఎందుకంటే మేము చాలా శాతం ఎక్కడికి పోతాం, మా వెలంగనం దగ్గరికి వెళ్తాము. అక్కడేనండి మాకు పండగ అనేది. ఆమె దగ్గర ఉంటే మాకు పండగ అయిపోతుంది అనమాట. చర్చ్ అండి. వెలంగనమ్మ అంటే కోడూరు చర్చ్ అండి. బీచ్ ఉంటది, కోడూరులో బీచ్ ఉంటది కదా, దాని పక్కనే చర్చ్ ఉంటది, పెద్ద చర్చ్. ఆ చర్చ్ లో అనమాట ఈ రోజు మా తమ్ముడు పుట్టినరోజు పండగ అయితే అక్కడ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. ముందాక ప్రేయర్ చేసేసుకుని తర్వాత అక్కడైతే పండగ అంటే ఏంటి, ఎలా చేస్తాను, ఓకేనా, అది కూడా చూపించేస్తా. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం. ఇందాక ఒక రోడ్ చూసారు కదా, ఆ రోడ్లో నుంచి ఇలాంటి రోడ్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, తెలిసిందే కదా బీచ్ రోడ్ ఎలా ఉంటుంది అనేది. మొన్నంతా దారుణంగా ఉన్నింది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. చూడండి, మనం ఏం చేయబోదు, ఆటోమేటిక్గా నీట్గా ఉంది రోడ్డు. మట్టి ఉన్నా కానీ రాళ్ళు ఉన్నా కానీ. మా అక్క బిజీగా ఉంది. మా అక్క వల్ల ఏసీ ఆపేసి విండోస్ నింపేశానండి. పాపము మాస్క్ వేసుకొని ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోదాం. వచ్చేసామండి చర్చ్కి. ముందు వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత మా అక్క చెప్పింది స్టార్ట్ అవుద్ది. ఇదండి, ఇది చర్చ్ అండి, వెలంగనమ్మ. ఏ గమ్ముగుండు. మా అక్క ప్రేయర్ చేసుకుంటుంది, మా మమ్మీ. వీడియో ఇది, మా అక్క ఫోటో అనుకోడు. మా అమ్మ ప్రేయర్ చేసుకుంటుంది.
చర్చిలో మేము ఒక్కటే ఇంకెవరం లేవు. ఎవరు లేరు. మాదే మాదే చర్చి. కనిపిస్తున్నావా? బొట్టే ఏంటి అనుకుంటుంటారు చాలా మంది. ఇది ఇక్కడ బొట్టే అండి, వెలంగనమ్మ బొట్టే. పళ్ళు చూపి, ఈ పళ్ళు చూపిస్తేనే అందంగా ఉంటుంది. మేమంతే. మాయ బాగుంది. ఇక్కడికి వచ్చామండి. అదే ఈ చర్చ్ పక్కనే ఉంటుంది ఇది. మా అక్క చూసారా? వణకం. ఆ పాప మూతి ఇటు పెట్టేస్తుంది. కెమెరా ఎందుకు అటు పెట్టుందో తెలుసా? వాళ్ళకి ఆకలేస్తుందంట. పొద్దున్న నుంచి టిఫిన్ లేదు. వాళ్ళకైతే పాపం ఎండుకుపోయారు టిఫిన్ లేక. మా ఇద్దరు పాపలు, ఈ పాప ఎండుకుపోయింది, ఈ పాప ఎండుకుపోయింది. టిఫిన్ లేదు. ఎందుకు టిఫిన్ లేదంటే తర్వాత చెప్తా. అసలు ఎందుకు పుట్టినరోజు రోజు పండగ రోజు ఏందబ్బా ఏ ఖాళీ కడుపులు అనుకుంటున్నారు, అది కూడా చెప్తానండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనమైతే వెలంగనమ్మ దగ్గరికి వచ్చేసా. పెద్ద చర్చ్ అండి, వెలంగనమ్మ చర్చ్. అది పెద్దది. ఇక్కడ వచ్చేసి ఈ ఒక్కటే ఉంటుంది. అక్కడ యేసు ప్రభు, వెలంగనమ్మ అందరు ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ ఒక్కటే ఉంటుంది అనమాట. ఈయన దగ్గరికి వచ్చేసాము. అక్కడ క్యాండిల్ వెలిగించాము. మా తమ్ముడు వెలిగించి వచ్చున్నాడు. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మేము ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ పండగ స్టార్ట్ అయిపోయింది. ఏం లేదండి, కేక్ కట్ చేపిస్తున్నాను. ప్రశాంతంగా ఇక్కడ కేక్ కట్ చేసుకుంటున్నాం. అదే మామూలుగా ఇంట్లో చేయాలి. నేను చెప్తా ఉండు. నేను చాలా విధాలుగా అనుకున్నానండి చెయ్యాలని. దానికి అందరికి రీజన్ మా తమ్ముడే. వద్దు వెలంగనమ్మ, అవును నువ్వే వెలంగనమ్మ దగ్గర కట్ చేసుకుందాము. సరే కట్ చేసుకోవచ్చు, ఓకే వెలంగనమ్మ దగ్గరే. కానీ నేను వేరే విధాలుగా చాలా పెట్టుకోండాను. అన్ని క్యాన్సిల్ చేపించేశాడండి. అసలు మార్చేసాడు మొత్తము. కానీ ఇది ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమ్మ దగ్గర కట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా అమ్మ అనేది మనకు ముఖ్యము. దానివల్ల ఆమె దగ్గర చేస్తున్నాం కాబట్టి ఆమె ఆశీస్సులతో హ్యాపీగా ఉంది. ఓకేనా? ఇప్పుడైతే మనం పండుగ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మా అక్క అప్పుడే చూపించేసింది, మాట్లాడుతుంది అనుకుంటే. ఇది రావట్లేదా? నువ్వేం చేస్తావంటే తాళం ఏదో ఒకటి ఉంటుందా, దాంతో కట్ చేసేసి. మమ్మీ చూసారా? మమ్మీ హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే చెప్పా మీ కొడుక్కా? చెప్పావా? చెప్పిన దాంట్లో అండి నవ్వుతుంది. కేక్ చూద్దామా? ఇది నెల్లూరు నుంచి వచ్చింది. నెల్లూరు నుంచి తీసుకొచ్చి. ఆల్రెడీ ఇంకో కేక్ ఉంది కారులో. అది వేరే విధంగా కట్ చేస్తాము, అది కూడా చూపిస్తాను. ఇదేంటంటే ఇది కూల్ కేక్. కూల్ ఆల్రెడీ ఎక్కువసేపు 5 minutes నాకు తెలుసు. ఎట్లా ఉందో కూడా తెలీదు. ఇది అందుకే ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తున్నాం. ఇంకోటి ఉందండి, అది కూడా కట్ చేస్తాము. ఓకేనా? ఫస్ట్ అయితే మనం చూసేద్దాం. ఈ కేక్ చూద్దాం. హలో అక్క, మా అక్క డ్రెస్ మళ్ళీ చూపిస్తానులేండి. దొడు మా అమ్మ. ఇప్పుడు కేక్ ఎలా ఉందో చూద్దాం. 2 కేక్స్ ఉన్నాయి. 2 మా అక్క ఫేవరెట్, రెడ్ వెల్వెట్ 2 కేక్స్. ఇదేంటంటే మేము నలుగురమే కాబట్టి కేక్ ఏడా పిఆర్ఏ 6 దగ్గర చాలా గ్యాప్ పెట్టాడు ఆయన. ఎందుకు గ్యాప్ పెట్టాడో మనకు తెలీదు. కేక్ అయితే ఇది. ఓకే, ఓపెన్ బాగా చేసి చూపిస్తాను ఆగండి. ప్రశాంతంగా ఇలా జరుపుకోవటం నాకు ఇష్టం. ఎవ్వరు ఉండకుండా మా నలుగురమే ఉండాలి. నాకు ఇట్లా అంటే బాగా ఇష్టం. చాలా మందికి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్, మా అక్కకి తెలియదు. మా అక్క బర్త్డే వేరుగా జరగద్ది. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఇదిగో ఈ పిల్లలు కూడా వేరుగా జరగద్ది జనాభా. ఇప్పుడు నాకు ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. నేను ఇది ఒక 10 days ముందే ఆలోచించుకున్నా ఇలా జరగాలని.
నువ్వెన్ని చెప్పావు పాపం, లాస్ట్కి నా చెప్పిందే జరిగింది. ఇది ఇప్పుడు కేక్ కట్ చేద్దాం, ఓకేనా? కేక్ ఓకేనా? కేక్ రెడీ. ఒకసారి కేక్ చూసేది కదా ఆల్రెడీ, ఇంకొకసారి చూపియక్క అట్లా. నా సైడ్కి ఏం లేదు, అటు ఉందంతా. ఓకే, ఇది కేకు. ఆకులు వేస్తుంది, గాలికి ఎలగొద్దో లేదో. అట్లా కాదు, ఈ అగ్గిపుల్లలు ఎలగతాయి కదా మామూలుగా. అది అగ్గిపుల్ల వెలిగించి అప్పుడు పెట్టుకో. ఆడ పెట్టండి, చేతులు పెట్టండి. పెట్టండిలే, దూరంగా పెట్టవే. భయం చూడు వాళ్ళకి. ఆ గాలి వస్తుంది, గాలి వస్తుంది. బీచ్ కదా మొదలే. హ్యాపీ బర్త్డే టు పాడండి. హ్యాపీ బర్త్డే. భయపడిపోయింది మా పాప. ఏమ్మా పొగ భయపిచ్చేసిందండి మా పాప. పూట అయిపోయిందిరా, నెల్లూరు అనుకున్నా. పొగ అంట చూడండి, కళ్ళు అట పెట్టిందో. అయిపోయింది కేకు. మా పాప కాటికి పోద్దంట. ఇప్పుడు వచ్చి కేక్ కట్ చేసేస్తున్నాం. పాట పాడమా కానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాద్. హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నదంట మా పాపకి. కానీ మమ్మీ నువ్వు కానీ నేను మళ్ళీ వస్తా. పెట్టేస్తున్నానా? చాలా అంట బాబు. పాపకు పెట్టరా, వచ్చేస్తానా? మమ్మీ వచ్చింది. మొత్తం కట్టాల్సింది ఎవరు? మా అక్క. కానీ మా అక్క ఈ కేక్ చూస్తే ఇంకే తిన్నావు అయితే కోసేది కూడా రావట్లేదు. చీజ్ అండి, ఇది రెడ్ వెల్వెట్ చీజ్ వేయించారు. మమ్మీ తింటుంది. చీజ్ ఎక్కువ వద్దాను. మేకప్ బాటిల్ మేకప్ ఏం వేసుకున్నారా? మోహం వేసుకున్నా అక్క, అంత బలేదు అక్క. చాలా చూస్తే నీకు తెలుస్తుంది. అమ్మ కూడా పోస్తుంది. పోయినేదేమా మనిషి కదా. మొత్తం పూసుకునేదానికి రెడ్ వెల్వెట్. వెల్వెట్టా వ్యాలెట్టా ఏమిరా? రెడ్ వ్యాలెట్ అంట. అంత పూయలేమండి, కడుపు రగిలిపోద్ది. హ్యాపీ బర్త్డే. నాది కూడా ఉందండి, తొందరలోనే ఉంది. మా అక్క బర్త్డే చూడండి ఎలా ఉంటుందో. అయ్యో అయ్యో, మా మమ్మీ ఇది లాక్కొని తినేస్తుంది చూసారా. మా మమ్మీ వీళ్ళిద్దరు కేకులు పంచుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. ఇద్దరం ఒకేసారి తినండి. అది కేక్, అది చాక్లెట్ అయితే తినొచ్చు. నేను పెట్టను, అది పెడతా. ఇది నాకు పెట్టి నువ్వు. అది క్రీమ్ లేదు మా. నీకు సగం నాకు సగం. క్రీమ్ ఎక్కువ తిన్నావు కానండి. కానండి. అట్ట పుయ్యకూడదు పాపం, అట్ట పుయ్యకూడదు. మేము ఎట్ట పూసామా చూడు. నీకు కూడా పూస్తాను ముక్కుకి. పెట్టండి పెట్టరా అంటుంది. అదే ఇప్పుడు కట్ చేయడం రాదు పాపం. మొత్తానికి తినేసాం. కొడుకు నవ్వుతా ఉన్నాడు మొత్తం. ఏదో జోక్ వచ్చింది వాళ్ళకి, జోక్ వచ్చింది. బర్త్డే షార్ట్స్ అంటారు కదా, అట్లా మా అమ్మ తిడతావు. ఆశీర్వాదాలు బలం పడతా ఉన్నాయి మా మీద బాగా. ఏంలే
గిఫ్ట్ ఏదో చూసి ఎంత ఇది ఇప్పుడు జరగాల్సింది ఏంటి దాని గురించి డిస్కషన్. మా మమ్మీ గిఫ్ట్ చూపించేస్తున్నాం చూడండి, ఉండలేదు తీసుకొచ్చింది ఇది. మా అమ్మ గిఫ్ట్ ఇది, చెప్పులు తెచ్చింది. అవి ఎట్టున్నాయో చూసారా, దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇదిగోండి ఇదిగోండి ఇవన్నమాట. మమ్మీ గిఫ్ట్ ఇచ్చేసింది. ఇప్పుడైతే మా పాప గిఫ్ట్ ఇస్తుందంట మా తమ్ముడికి. మీరు లేట్ చేస్తే కొద్ది కేక్ అయిపోయింది. తింటాంలే. గిఫ్ట్ ఇచ్చేయమా, కవర్ తో పాటు ఇస్తుంది. దగ్గరకు వస్తే అదేం డిస్ప్లే చేస్తున్నా, జైల్లో పలక మీద పెడతారు కదా. ఇవ్వు. చూడండి మా పాప ఏం గిఫ్ట్ ఇచ్చిందా నాకు. దగ్గరికి రాక్క. ఏంద్రా అది అట్టుందా? నాకు తెలిసి ఇదేంటో తెలుసు, ఒకసారి దగ్గరికి రా. చూసారా, డైరీ మిల్క్ అండి ఇది. ఇంతకంటే పెద్దది ఇంకుండదు డైరీ మిల్క్, ఇదే పెద్దది. దీని వెయిట్ కూడా చూడండి, 250 grams. సిల్క్, ఓకేనా? డైరీ మిల్క్ సిల్క్ ఎలా ఉందో చూడండి. ఇది మా పాప గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది మా పాప గిఫ్ట్. మమ్మీది వచ్చి చెప్పులు. మా అక్క గిఫ్ట్ ఏమి ఇస్తా చూద్దాం. నాదేం లేదండి గిఫ్ట్ అయితే. అబ్బా, గిఫ్ట్ ఏం లేదు, తెచ్చింది. కానీ నేను ఇచ్చేది గిఫ్ట్ ఇదైతే కాదు. వద్దులే. చూసారా, నేను అదే చాక్లెట్ అండి, అదే గిఫ్ట్. 2 చాక్లెట్స్ వచ్చాయన్నమాట. ఎంత బాగుందో ఇది. డైరీ మిల్క్ సిల్క్ అంట. యు మెల్ట్ మై, వా సూపర్గా ఉంది. ఇది వాడి గిఫ్ట్ అయితే. నేను ఇంత చాక్లెట్ తినగలుగుతావా? నేను మామూలుగా వాడికి గిఫ్ట్ అంటే ఏదన్నా తీసిస్తానండి, చైన్లు అలా, బంగారు కానీ వెండి కానీ అలాంటివి తీస్తాను. బంగారు మనం కొనే అంత లేదు ఇప్పుడు, బాగా పెరిగిపోయిందండి. దానివల్ల బంగారు అయితే కొనలేను ఇప్పుడు. సరే వెండి అన్నా తీద్దామంటే ఏం అన్నీ ఉన్నాయండి. మా తమ్ముడికి చైన్ ఉంది, బ్రాస్లైట్ ఉంది, ఉంగరం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంక నేనేం తీసేయాలి వెండిది? రాఖీ కూడా వెండిదే ఇప్పటికి, అలాగే ఉంది, లోపల ఉంది. ఇంక అన్ని వెండి ఉన్నాయి, వాడికి ఇంకేం తీసేయాలా? దానివల్ల నాకు ఏమనిపించలేదు. కానీ మా తమ్ముడైతే ఒకటి అడిగాడు, అదైతే చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాక్లెట్ ఇచ్చేస్తాను. మా తమ్ముడు అడిగింది ఏంటంటే అది కూడా చెప్తానులేండి, ఓకేనా? ఇందాకేదో చెప్తానన్నాను, మర్చిపోయానే. గుర్తుందా? ఏదో చెప్తాను నేను, అప్పుడే చెప్పేయాలి, మర్చిపోకూడదు. ఏదో చెప్తానన్నానండి, మర్చిపోయాను. గుర్తొస్తే చెప్తాను. ఇదండి మొత్తానికైతే. వీళ్ళకి ఆకలేస్తా ఉంది. మా చిత్తు గిఫ్ట్ ఇచ్చింది మొత్తానికి. ఇది మా అక్క ఇచ్చింది, అది మా అమ్మకి ఇచ్చేద్దాం. ఇది మేము తింటాము. ఇది మమ్మీ గిఫ్ట్ అనమాట. మా అమ్మ బాధ చూడండి. మమ్మీ ఏంది మరి బాధ, ఏం చెప్పు. మా అమ్మకి తెలుసా, ఇంత చాక్లెట్ ఎవరైనా తింటరా అంటది, దీన్ని రేట్ అడుగుతుంది అంతే. పెద్ద చాక్లెట్ కదా. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతవరకు చూడాల. డైరీ మిల్క్ చూసా, వేరే కలర్ ఉంటది కదా, అది చూసా. ఇదైతే ఫస్ట్ టైం. వెరైటీగా ఉంది. ఇంత లావు ఉన్నట్టుందండి చాక్లెట్ కూడా, లోపల చాలా లావు ఉన్నట్టుంది. అది తినేటప్పుడు కూడా చూపిస్తానులేండి తీసి, ఎంత లావు ఉందో ఏంటో. హైలైట్ ఏంటంటే ఈమె నాకు ఇచ్చింది కదా మా పాప, ఈ పిల్లకి విపరీతంగా ఇష్టం. నాకు తెలిసి పొట్టన్నా పెరుక్కుంటా. ఆమె పెరుక్కొని తినేస్తుందండి, వాడు తిండు, కానీ అంత ఇష్టం అది. సరే, నీకొకటి నాకొకటి. దాంట్లో అదే వాళ్ళిద్దరు తింటారు, ఇది నువ్వు తిను. నేను తినకూడదు మమ్మీ. ఓకే, ఆనందం. నీట్ గా తినేస్తుంది ఆ చాక్లెట్. నాకు ఇచ్చేస్తుంది. మమ్మీ ఇచ్చినా మమ్మీకి నీకు. ఇంత ప్రశాంతంగా ఎవరైనా జరుపుకుంటారు కదా, అంటే అందరికి అలవాటే ఉంటది ఇలా గుడిల్లో, అంటే హిందూస్ గుడిలో చేసుకుంటారు. మేము క్రిస్టియన్స్ కాబట్టి ఇక్కడ చేసుకుంటాం. ఇట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది, ప్రశాంతంగా ఉండాలి బర్త్డే అంటే. గలవాగా అమ్మో తినాలి. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, దీంట్లోనే యాడ్ చేసేద్దామా, ఇంకోటి తీద్దామరా? ఏంటది? వీడియో ఫుడ్ ఉంది. ఇప్పుడు మా అక్క నాకేమి ఇస్తుంది అంటే ట్రీట్,
నెల్లూరులో మంచి డాబా ఒకటి ఉంది, డాబా అని రెస్టారెంట్. మా అమ్మ చీర చూడండి, కలర్ చూసాడా, గ్రీన్ గ్రీన్. అయ్యో అటు చీకటి ఉంది, ఇటు తిరుగు మమ్మీ, మమ్మీ ఇటు తిరుగు. మా అమ్మ చీర ఇది. ఇప్పుడు మా అమ్మ కదా, ఇప్పుడు ఇంకొకరు వస్తారు చూడండి, మా పాప డ్రెస్ ఇది. బాగున్నావులే. ఇదిగోండి వీళ్ళిద్దరు. ఇప్పుడు మా అక్క వస్తుంది. అక్క ఇట్రా కరెక్ట్గా చీకట్లోకి వెళ్ళింది మా అక్క. చూసారా, చాలా రోజుల తర్వాత మా అక్క చిన్నపిల్లలాగుంది. ఇదిగోండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి డౌట్లు వస్తాయి. ఇదిగోండి ఈ ముందు కదా ఈ రెడ్ డ్రెస్ ఏందో మన కలర్లు తెలీదు, వాళ్ళ కూతురామి. ఆడ స్పెట్స్ ఉన్నాయి కదా మా అమ్మ అవి. మా అమ్మ అంటే మా అక్క వంగింది చూసారా, చాలా హైట్ అండి, చూడు నా మీద హైట్ వంగింది ఆమె. ఓకేనా, ఇప్పుడైతే మా తమ్ముడు చూసేద్దా. మా అక్క డ్రెస్ చూపికి ముందే బిల్ చేసింది. చాలా ఇది కూడా మా పాప డ్రెస్ అండి, సన్నపడ్డాను కాబట్టి వేసుకున్నాను, డైటింగ్ లో ఉన్నాను కదా. ఇప్పుడు మనం వస్తాం చూడండి, భయపడబాకండి. వాళ్ళిద్దరు ఆడున్నారు. ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు. అది పుట్టినరోజు డ్రెస్ అండి, మమ్మీ ఇచ్చిన షూస్ ఇవి. షూస్ చెప్పులో మరి ఏమో తెలీదు, ఏదో నాకు తెలియదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం నేను ఒకసారి లాంగ్ చూపిస్తాను చూడండి. చూసారా, అది మొత్తం వాడు డ్రెస్సు మొత్తం అదేనమాట. ఇది తీసాడు ఆయన, మా అక్కే తీసి టీ షర్ట్ లాగా. ఇది ఏదో టీ షర్ట్ అంటారో మరి ఏమంటారో తెలీదు, వెరైటీగా ఉందండి క్లాత్. ప్యాంట్ వచ్చి ఈ ప్యాంట్ తీసుకున్నాడు, చెప్పులు వచ్చి అవి. ఇదండి మా తమ్ముడి బర్త్డే డ్రెస్. అయితే కేక్ ఇంకా అలాగే ఉంది మా తమ్ముడు మూతికి. చాలా దిగున్నా. ఓకే అండి, ఇదండి వీడియో. ఇది చర్చ్ లోనే ఉన్నాం మేము. కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. దిగిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు డ్రెస్సెస్ చూపించాము. ఇది ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే మా పుట్టినరోజు పండగ, మా తమ్ముడు పుట్టినరోజు పండుగ. కుదిరితే ఇప్పుడు ఇంకో కేక్ ఉందని చెప్పాం కదా, ఆ కేక్ కట్ చేసేటప్పుడు దీంట్లోనే ఇంకొక క్లిప్ చేస్తాను. అంటే అది ఎలా ఉంటది తెలియదు సందర్భము, కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది చేస్తామండి, లేదంటే లేదు. ఒకవేళ సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా యాడ్ చేస్తాం, లేకపోతే ఇంతటితో ఎండ్. ఓకేనా, బాయ్ తల్లి, బాయ్ మమ్మీ, బాయ్. మీకు వీడియోలో చెప్పాం కదా మా తమ్ముడు అయితే ఇంకో దగ్గర కేక్ కట్ చేస్తాడని చెప్పి. అది పెడతామో పెట్టలేమో అనుకున్నాం, కానీ ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాడు. ఒకసారి చూపించేస్తాను, ఇది కూడా చూసేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ప్రేయర్ జరుగుతుంది. నేను ప్రేయర్ మళ్ళీ చెప్తాను ఏం ప్రేయర్ అనేది. ఇక్కడే మా తమ్ముడు కేక్ అయితే రెండో కేక్ అండి ఇది, ఇక్కడ కట్ చేస్తున్నాడు పాస్టర్ గారు. సార్ వందనాలు సార్. పాస్టర్ గారు మా తమ్ముడు ఇక్కడైతే ఇంకో కేక్ కట్ చేస్తున్నాడు అండి. మార్నింగ్ ఒకటి అయిపోయింది, అంతా మా వాళ్ళేనండి. చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేస్తాడు. ఇది మా బుడ్డదండి, అంటే నా మనవరాలు, నాకు మనవరాలు అవుతుంది. అగ్గిపెట్టలా వెలిగించే. రా తల్లి, మా పాపను పిలుస్తుంది చూడండి ఎక్కడుందో. రా తల్లి, రా. హ్యాపీ బర్త్డే పాట పాడవా? బాగుంది, రా రా. తండ్రి ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి అయా 27 సంవత్సరాలు కాచి కాపాడి 28వ సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేశారు. మనసులు దయందును దేవుని కృపందును నానా బిడ్డను వర్ధిల్ల చేయండి. నానా ఈ కుటుంబానికి ప్రభా రక్షణ ఆనందం దయచేసి మీ సాక్షిగా నా ప్రభా ప్రసాదం నిలబెట్టుకోమని తన కుటుంబాన్ని, పిల్లలను, అందరిని, తల్లిదండ్రులను ఆశీర్వించి బిడ్డను వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తమ్ముడు పొద్దున అగ్గుపుల్ల వెళ్ళగలేదు, ఇప్పుడు అగ్గుపుల్ల వెళ్ళగలేదు. వాడికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు. బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ టు యూ. హ్యాపీ వాళ్ళిద్దరు పెట్టుకుంటున్నారు. ఓకే, 2 పేర్లు వచ్చాయి. ఆమె మా వదిన, మా అన్న భార్య ఆమె. మీకు ఇప్పుడు వరకు కనిపించలేదు కదా, మా అన్న భార్య ఆమె. ఈమె వచ్చేసి మా ఆంటీ, అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు. ఇదిగో ఈయన మా బాబాయ్, చూసాడు ఎట్టున్నాడో. ఈమె వచ్చేసి ఆయన భార్య ఆంటీ. ఈ ఆంటీ వచ్చేసి సుప్రియ ఆంటీ ఈమె పేరు. ఈ ఆంటీ వచ్చేసి వాళ్ళ అక్క. ఇదిగోండి మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ మా అన్న అండి. ఈయన ఇందాక చూపించాను కదా మా వదినని, ఈయన భార్య. ఓకేనా. ఈయన మనవరాలు వచ్చి అదిగోండి ఆ బుడది. మమ్మల్ని అందరినీ తాతను అమలు చేసేసింది. ఓకేనా. ఇక్కడైతే ప్రేయర్ పెట్టుకున్నాము. ఇది మా ఫ్యామిలీ అండి. అందరూ పరిచయం చేశారు. అందరూ మా ఫ్యామిలీ అండి. ఇప్పుడు వరకు చూపించలేదు.